సిద్దిపేట జిల్లాలో పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీఐ పత్తి కొనుగోళ్లలో ఏకంగా 13 కోట్ల స్కామ్ జరిగినట్టుగా తెలుస్తోంది. హుస్నాబాద్ మండలంలో బయటపడింది ఈ స్కామ్. అసలు పత్తి పంట సాగు చేయని రైతుల పేరుతో అమ్మకాలు జరిగిపోయాయి. ఇప్పటికే 18 టీఆర్లలో ఫోర్జరీ సంతకాలు ఉన్నట్టుగా గుర్తించారు. అంతేకాదు రైతుల పేరుతో చెక్కులు కూడా మంజూరు కావటం, రైతులు ఆ చెక్కులను తీసుకోవటం, వారి కమిషన్లు తీసుకొని వ్యాపారులకు మిగిలిన డబ్బును తీసుకోవటం కూడా జరిగిపోయింది. మండలంలోని పందీల, పుట్లపల్లి, మిర్జాపూరు ఆయా గ్రామాల వ్యవసాయ క్లస్టర్లోని పరిధిలోని గ్రామాలలో పత్తి సాగు చేయకుండా చేసినట్టుగా ఆయా రైతుల వివరాలను నమోదు చేసి ఆ గ్రామాల్లో నుండి ఏఈఓల ప్రమేయం లేకుండా వారి యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి ఈరోజు అవినీతికి పాల్పడినటువంటి హుస్నాబాద్ ఏఓను తక్షణమే తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క ప్రభుత్వం అప్పుడు ఎవరైతే పత్తి నమోదుకు ఎవరైతే ఆన్లైన్లో నమోదు చేసుకోలేదో వారిని మళ్ళీ పత్తి అమ్ముకోవడానికి మాన్యువల్గా రాయించడానికి ఒకటి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఆ అధికారులను ఇక్కడ ఉన్నటువంటి ఏవో కానీ ఇతర అధికారులను వాళ్ళు తప్పుదోవ పట్టించి ఇక్కడ గ్రామాలలో పత్తి సాగు చేయని రైతులకు సైతం వాళ్ళు పత్తి సాగు చేసినట్టుగా సృష్టించి అదేవిధంగా ఏఓల ప్రమేయం లేకుండా వాళ్ళ సంతకాలను ఏవో ఫోర్జరీ చేయడం అంటే చాలా దుర్మార్గమైన చర్య ఇది. తక్షణమే అతన్ని సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇప్పటికే ఈ విషయంపై అధికారులు విచారణను ప్రారంభించారు. ఈ విచారణలో చాలా తేడాలు ఉన్నట్లుగా గుర్తించారు. అసలు కొందరు రైతులు పత్తి పంటను సాగు చేయలేదని రికార్డులో ఉన్న రైతుల ఫోటోస్ కూడా తేడాగా ఉన్నట్లుగా గుర్తించారు. స్కామ్లో మార్కెట్ కమిటీ పెద్దలు, వ్యాపారులు, కొందరు అధికారుల హస్తం కూడా ఉన్నట్లుగా అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన దర్యాప్తు నివేదిక కలెక్టర్కు చేరింది. దీంతో ఆయన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది ఇప్పుడు వేచి చూడాలి. ఇక మరోవైపు ఫోర్జరీ సంతకాలపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు అధికారులు. ఫోర్జరీ అయింది అని కొన్ని మాల్ ప్రాక్టీస్ జరిగిందని కాటన్ మీద దాన్ని ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. ఒక బుక్ అయితే ఏవో ఇక్కడ ఏఎంసీ నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. కానీ ఆ బుక్లో ఏవో సిగ్నేచర్స్ అని చెప్పి పెట్టున్న ఫస్ట్ పేపర్ వీళ్ళకి వస్తుంది కదా ఏఎంసీకి, అవి వెరిఫై చేస్తే ఆ సంతకాలు ఏవో సంతకాలు కాదు. మరి అవి ఏవో ఫోర్జరీ చేసి ఇక్కడ ఏవో పేరు మీద ఇచ్చారో తెలియదు. బుక్ ఏవో హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి మరి ఏవో ఏమో నాకు సంబంధం లేదు, నేను ఇవ్వలేదు అంటున్నాడు. సో అవి ఎంక్వైరీ చేద్దాము. ఎట్లా వీళ్ళు రిజిస్ట్రేషన్ అని చేసుకున్నారు, ఎడిటింగ్ పర్మిట్స్కి డౌట్ ఉంది. ఆ డౌట్ని ఫార్మర్స్ దగ్గర కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసుకుని వచ్చాం. వీళ్ళు కరెక్ట్గా పత్తి పెట్టారా, కొంతమంది ఏమో పెట్టలేదు, వేరే వాళ్ళే తీసుకొచ్చాము అని చెప్తున్నారు. అట్లా కొంచెం కాంప్లికేషన్. దాన్ని ఇంకా వేరే పూర్తిగా అంటే ఇంక ఇదే బుక్ ఆయన తీసుకుంది ఆయన. ఇవి సంతకాలు ఎవరు ఫోర్జరీ చేశారు అన్నది అది క్రిమినల్ కేసు అయితే కదా, మేము ఎట్లా చెప్పలేము అది ఎవరు ఫోర్జరీ చేశారు అని. ఇంకా కరెక్ట్గా రెమ్యునరేషన్ సార్ ఈ రోజు ఉన్నారా మేడం డ్యూటీలో ఉన్నారా సార్? ఆయన మీద ఏమి యాక్షన్ ఏమి ప్రపోజ్ చేయలేదు. ఇప్పటికైతే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? ఈ పత్తి కొనుగోలు అక్రమాలు జరగడం, ఫోర్జరీ సంతకాలు చేయడం, ఇదంతా కూడా ఎవరు ముందుగా గమనించలేదా? సత్తాజిక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో చూస్తే పత్తి జిన్నింగ్ మిల్ వ్యాపారులు, అధికారులు, అక్కడ మార్కెట్ కమిటీ, పాలకవర్గం అంతా కూడా ఒకటైనట్లు తెలుస్తుంది. నిజంగానే 13 కోట్లు దాదాపు మిస్యూజ్ అయిన గోల్మాల్ అని చెప్పి గత వారంలో వచ్చి అధికారుల దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు పట్టించుకోలేదు. విచారణ చేసిన తర్వాత విచారణకు వెళ్తే అక్కడ రైతులు ఎవరైతే పత్తి పండించలేదో పత్తి పండించిన వాళ్ళకి కూడా చెక్కులు ఇచ్చారు. అంటే చెక్కులు ఎట్లా తీసుకుంటారు, వాళ్ళ అకౌంట్కి ఎట్లా వేసుకుంటారు, రేపు పొద్దున కేసు అవుతుందని తెలియదా? అధికారులు, రాజకీయ నాయకులు, ఆ తర్వాత మార్కెట్ కమిటీ, పాలకవర్గం, జిన్నింగ్ మిల్కు వ్యాపారులు వీళ్ళంతా కూడా కుమ్ముక్కై 13 కోట్లు ప్రభుత్వ ధనాన్ని మాత్రం వాళ్ళు మిస్యూజ్ చేసి గోల్మాల్ చేసి వాళ్ళ ఖాతాలో వేసుకున్నట్టు తెలుస్తుంది. వీరందరిపై కూడా విచారణ అయితే కొనసాగుతుంది. విచారణలో వాస్తవానికి ఫోర్జరీ సంతకాలు పెట్టారు, కొందరు ఫోటోలు వేరే పెట్టారు, పాస్బుక్లు నెంబర్లు వేరే వేశారు. ఆ తర్వాత కూడా ఒకరికొకరు అందరూ సహకరించుకున్నట్లు తెలుస్తుంది. నిజంగా దీంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా, ఇంకేమన్నా ఉందా అని చెప్పి కూడా ఆ విచారణకు వచ్చిన అధికారులకు వాళ్ళకు కొంత దిమ్మ తిరిగే షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే 13 కోట్లు ఒక హుస్నాబాద్ 4 విలేజ్ల్లో ఒక మండల కేంద్రంలో గోల్మాల్ అయితే ఇక జిల్లా వ్యాప్తం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తం కావచ్చు. నిజంగా వ్యవసాయ అధికారులు అదేవిధంగా పత్తి మార్కెట్ సంబంధించిన అధికారులంతా కూడా ఏం చేస్తున్నారు? ఇట్లా గోల్మాల్ అవుతుంటే ఒక రోడ్డు కాదు, 2 కాదు, ఒక మండలంలో 13 కోట్ల గోల్మాల్ అయితే మిగతా విషయాలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి విచారణ అయితే ప్రారంభించారు. ఇప్పటికే అధికారులకు అక్కడ పోతుంటే కూడా ఫోర్జరీ సంతకాలు డాక్యుమెంట్, ఆ తర్వాత కూడా వీళ్ళంతా కూడా ఏఓ, ఏఈఓలు,
వీళ్ళ ప్రమేయం ఉందని ప్రధానంగా అక్కడ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తర్వాత వాళ్ళ కమిటీలు అంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు కూడా కేసు నమోదు చేయాలి, సస్పెండ్ చేయాలి ఇటువంటి వాళ్ళను. రైతులు కూడా ఎప్పుడైతే ప్రభుత్వ సొమ్ములను తీసుకున్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేస్తే మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి ఆ ప్రధానంగా డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.